మనం సహజంగా ఎవరిని మంచి వాళ్ళు అంటామో చెప్పండి. మనకి నచ్చినట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళు, మనల్ని పొగిడేటువంటి వాళ్ళు, మనల్ని మెచ్చుకునేలాగా మాట్లాడినటువంటి వాళ్ళని, మనల్ని మెప్పించేలాగా మాట్లాడినటువంటి వాళ్ళని మంచి వాళ్ళు అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళకి నచ్చింది నచ్చిందని, నచ్చంది నచ్చలేదని, మన పద్ధతిలో తేడా ఉంటే ఇది తేడా ఉందని, ప్రవర్తన మార్చుకోమని, వాళ్ళు నమ్మిన దాన్ని, వాళ్ళు పరిశీలించిన దాన్ని కనుక ఎత్తి చూపిస్తే వాళ్ళని చెడ్డ వాళ్ళని అంటూ ఉంటాం. మరి ఇలా మనకి నచ్చిందే మాట్లాడుతూ పోయేటువంటి వాళ్ళందరినీ మంచి వాళ్ళు అనుకుంటూ, మనపైన విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళని, మనల్ని సరిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటూ పోయినంత కాలం నీ చుట్టూ నిజాలు ఉండవు, అన్నీ నటనలే ఉంటాయి. నీకు నిన్ను పొగిడితే ఇష్టమని వాళ్ళకి తెలుసు కాబట్టి నిన్ను పొగుడుతూనే ఉంటారు, నిన్ను మెప్పించేలాగా మాట్లాడుతూనే ఉంటారు. అంతేకాని నిజాలు మాత్రం ఎప్పటికీ బహిర్గతపరచరు. అందుకే కాస్త విమర్శలైనా పర్వాలేదు, నీ గురించి నీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వాళ్ళ పట్ల కాస్త సామరస్యంగా వ్యవహరించు. అప్పుడే అసలు వాస్తవాలు బయటికి వస్తాయి, మనల్ని మనం తీర్చిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా దొరుకుతాయి. లేదంటే నటనల మధ్యలోనే జీవితం అంతా గడిచిపోతుంది.